హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో లీనియర్ ఆల్జబ్రాలో మనం సక్సెస్ఫుల్గా 4 యూనిట్స్ అయితే కంప్లీట్ చేస్తాం. సో ఈరోజు మనం 5th యూనిట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇంట్రడక్షన్ క్లాస్ నాన్న. సో ఒక్క క్లాస్లో అవగొట్టడానికి అయితే ట్రై చేద్దాం. కొంచెం పెద్ద చాప్టర్ బట్ ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా? సో ఎవరు వరి అవ్వద్దు. సరే, మీ అందరికీ తెలిసిందే ఈ చాప్టర్ నేమ్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్. ఓకేనా? సరే, కాంప్లెక్స్ నెంబర్ డినోటెడ్ బై జెడ్. ఓకే, కాంప్లెక్స్ నెంబర్ డినోటెడ్ బై జెడ్. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఎప్పుడు ఈ ఫార్మేట్లో ఉంటుంది. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫార్మేట్లో ఉంటుందో. ఎక్స్ ఇస్ కాల్డ్ ఏంటన్నా రియల్ పార్ట్, ఐవై అంటే ఇమాజినరీ పార్ట్. సో ఇక్కడ ఐ కూడా అందుకే ఉంటుంది. ఓకేనా? సరే, ఎక్స్ కమ వై బిలాంగ్స్ టు ఆర్. ఐ అంటే ఏంటి? ఇమాజినరీ. ఓకే కదా? సో ఐ ఈక్వల్ టు √-1, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇది అందరికీ తెలుసురా. ఓకేనా? ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. ఓకేనా? సరే, y ఈక్వల్ టు ఎప్పుడైనా 0 కానీ అయ్యింది అనుకో. సో ఇక్కడ ఉన్న ఇమాజినరీ పార్ట్ కానీ ఎప్పుడైనా 0 అవుతే z ఈక్వల్ టు x టు r అయితే అవుతున్నాను. z ఈక్వల్ టు x టు r. When imaginary part is 0, complex number is called real number. Complex number is called real number. ఓకేనా? అప్పుడు కాంప్లెక్స్ నెంబర్ని ఏమంటాం? రియల్ నెంబర్ అని అయితే అంటాం. ఓకేనా? ఆర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. ఓకేనా? జెడ్ బార్ దీన్ని కాంజుగేట్ అంటారు. జెడ్ బార్ దీన్ని ఏమంటారు నాన్న? కాంజుగేట్. ఓకే, జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై ఎక్స్ మైనస్ ఐవై జెడ్ బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే జెడ్ ఇంటూ జెడ్ బార్. అంతే కదా? మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్ అంటే ఎంత? జెడ్ ఇంటూ జెడ్ బార్ అనేది తీసుకున్నాం. సో మాడ్యులస్ అంటే మనకి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అవునా? సో అది తీసుకుంటున్నాం. ఒకటి ప్లస్, ఒకటి మైనస్. ఓకేనా? చూడు, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఐవై, వై ఇంటూ ఎక్స్, ఐవైఎక్స్, వై ఇంటూ ఐవై ఇంటూ ఐవై మైనస్ ఐవై స్క్వేర్. ఓకేనా? సరే, ఇప్పుడు చూడు, ప్లస్ ఐఎక్స్వై మైనస్ ఐఎక్స్వై క్యాన్సిల్. దేర్ఫోర్ మనకి ఏముంటుందిరా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయితే ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 1 ఎలా వచ్చింది అని. ఇక్కడ 1 ఎలా వచ్చింది ఎవరైనా ఒక్కసారి వీడియోస్ ఫస్ట్ చేసి నాకైతే కామెంట్ చేస్తారా? సో కామెంట్ చేసిన వాళ్ళకి నిజంగా రియలీ గ్రేట్. ఐ ఎలా వచ్చిందంటే ఇక్కడ ఐవై ఇంటూ ఐవై చేసినప్పుడు ఐ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే ఎంతనా మనకి? +1. ఓకేనా? -1. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇంకొక మైనస్ ఉంది దీన్ని. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా? సరే, ఇప్పుడు చూడు, మాడ్యులస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని అయితే వచ్చింది. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ లెంత్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అని అయితే అంటాం. ఓకే కదా? ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా నాన్న? సరే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడరా, రియల్ జెడ్ is less than or equal to modulus z, imaginary is less than or equal to modulus z. Z plus z bar is equal to x plus iy plus x minus iy equal to 2x. 2 అనేది ఏంటన్నా? రియల్ పార్ట్ ఆఫ్ z. ఓకేనా? ఎక్స్ని రియల్ పార్ట్ అని కూడా అంటాం. ఓకేనా? z మైనస్ z బార్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy మైనస్ x మైనస్ iy. ఓకే, 2i ఇంటూ y. 2i అనేది ఇక్కడ ఇమాజినరీ పార్ట్ రా, ఇదైతే గుర్తుపెట్టుకో. 2i అనేది ఏంటన్నా? ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. ఐను మనం బయట తీసుకుంటే 2 ఈజ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. ఓకేనా? 2 ఈజ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. జెడ్ టు రియల్ నెంబర్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బార్ అయితే వచ్చిందిరా మనకి. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా మీ అందరికీ? సరే, నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను చూడు. చూడన్నా క్లారిటీగా. ఇక్కడ ఐ ఇది మెయిన్ ఫార్ములా అన్నమాట ఇక్కడ మనకి. ఓకేనా? ఐ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు బీటా కామా ఆల్ఫా బార్ ఒక ఫార్ములా. సెకండ్, ఆల్ఫా కామా ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సంథింగ్ ఫర్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా గామా ఈక్వల్ టు ఏ లెస్ దెన్ ఆల్ఫా గామా
ప్లస్ బి బీటా గామా అవ్వాలి. ఓకేనా? ఆల్ఫా బీటా ఎప్పుడైతే ఆర్డర్ వస్తున్నామో దాన్ని కాంజుగేట్ అయిపోవాలి, ఫస్ట్ కండిషన్. ఓకేనా? ఆల్ఫా బీటా అయితే ఎప్పుడైతే ఆర్డర్ మారుస్తామో అది కాంజుగేట్ అయిపోవాలి. ఓకేనా? చూడన్నా, ఇక్కడ ఆల్ఫా బీటాని ఇక్కడ మనం ఆర్డర్ మార్చాం, అప్పుడు ఖచ్చితంగా అది ఏమవ్వాలి, కాంజుగేట్ అయితే అయిపోవాలి. ఓకేనా? ఆల్ఫాకి ఇన్నర్ ప్రోడక్ట్ కడితే గ్రేటర్ దెన్ 0 రావాలి, పాజిటివ్ వాల్యూ అయితే రావాలిరా. ఓకేనా? ఆల్ఫాకి ఇన్నర్ వాల్యూ ప్రొడక్ట్ చేస్తే ఏం రావాలి నాన్న, గ్రేటర్ దెన్ 0 రావాలి. గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ వాల్యూ రావాలి. ఓకేనా? సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్లో హోల్డ్ అవ్వాలి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. గామా ఇన్నర్ ప్రోడక్ట్ కడితే అది ఏ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బి లెస్ దెన్ బీటా గామా అయితే అవ్వాలి నాన్న. ఓకేనా? ఈ 3 కండిషన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇలా ఈ 3 కండిషన్ని సాటిస్ఫై చేస్తే దాన్ని అటువంటి వెక్టార్ స్పేస్ని ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ అనేది అంటాం. ఎప్పుడైతే ఒక వెక్టార్ స్పేస్ ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుందో దాన్ని మనం ఏమంటున్నానా, ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ అనేది అంటాం. ఓకేనా? ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్లో ఇంకొంచెం మనం డీప్గా వెళ్ళాలనుకుంటే చాలా ఉంటాయి, బట్ చూద్దాం అవి కూడా. చూడు, ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు A1 A2 A3, బీటా ఈజ్ ఈక్వల్ టు B1 B2 B3. ఇవన్నీ ఏంటన్నా, వెక్టార్స్. ఓకేనా? ఆల్ఫా కామా బీటా అంటే A ఇంటూ B1 A2 ఇంటూ B2 సో ఆన్ అలా వెళ్తుంది. దీన్ని ఇన్నర్ ప్రొడక్ట్ అనేది అంటారు. ఓకేనా? దిస్ ఈజ్ ఓన్లీ రియల్ నెంబర్స్. ఇవన్నీ ఏంటన్నా, రియల్ నెంబర్స్కి మాత్రమే మనం ఎలా చెప్తాం. కాంప్లెక్స్ నెంబర్స్కి ఎలా మాట్లాడాలి అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు A1 A2 A3, బీటా ఈజ్ ఈక్వల్ టు B1 B2 B3. సేమ్ వెక్టార్స్ తీసుకున్నా, అసలు ఎక్కడా మార్చలేదు. ఇక్కడ సేమ్, అది కూడా కండిషన్ సేమ్ నాన్న. ఏ కామా బి బార్ చూడనా, ఏ కామా బి బార్ A2 B2 బార్ A3 బార్ B3. ఓకేనా? ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను చూడు. ప్రాపర్టీస్ ఏంటంటే కనుక మనకి ఆల్ఫా కామా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి, బీటా ఈజ్ ఈక్వల్ టు 0, బీటా బార్ ఈక్వల్ టు 0 బార్ అవ్వాలి. ఓకేనా? ఏ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు ఏ లెస్ దెన్ ఆల్ఫా కామా బీటా గ్రేటర్ దెన్ అవ్వాలి. ఆల్ఫా బి బీటా ఇక్కడ చూడనా, ఇక్కడ ఏ ఆల్ఫా ఉంది, ఇక్కడ బి బీటా ఉంది. ఓకేనా? ఈ విధంగా. సరేనా? నెక్స్ట్ ఇప్పుడు రెండు కలిపి నెక్స్ట్ ఆల్ఫా కామా ఏబి బీటా ప్లస్ బి గామా, ఇది కండిషన్. ఓకే కదా? ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదరా? సో నెక్స్ట్ చూడు, నార్మల్ లెంత్ ఆఫ్ వెక్టార్. ఓకేనా? ఇది లాస్ట్ టాపిక్ రా. ఇది ఒకటి తెలుసుకుంటే మనకి ఇంట్రడక్షన్ క్లాస్ అయితే ఫినిష్ అయినట్టే. ఆల్ఫా అంటే ఏంటి, వెక్టార్ అనుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ నార్మ్ ఆల్ఫా ఇది. ఓకేనా? నార్మ్ ఆల్ఫా రూట్ ఆల్ఫా కామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అంటున్నాను A1 A2 A3 రూట్ కట్టు. ఈ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా చెక్ A1 A2 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 సో ఆన్ ఏమొస్తుంది మనకి A1 స్క్వేర్. ఓకేనా? A2 స్క్వేర్ A3 స్క్వేర్. ఓకేనా? ఇంపార్టెంట్, యూనిట్ వెక్టర్ ఆఫ్ ఆల్ఫా అనేది యూనిట్ వెక్టర్ అవ్వాలంటే దాని మ్యాగ్నిట్యూడ్ 1 అవ్వాలి. ఇక్కడ నార్మ్ అవ్వాలి. ఓకేనా? నార్మ్ కూడా అవ్వాలి. ఇక్కడ క్లారిటీగా రాసా, నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా ఇది రాసానంటే మీరు చదువుకోవచ్చు. ఓకేనా? మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్ఫా అనేది వెక్టర్ అవ్వాలంటే దాని మ్యాగ్నిట్యూడ్ 1 అవ్వాలంట. ఓకే కదా? 1 అవ్వాలి. ఇక్కడ నార్మ్ కూడా అవ్వాలి, నార్మ్ 1 అవ్వాలి. ఓకే కదా? ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా నాన్న? సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై నార్మ్ ఆల్ఫా. ఓకేనా? సో ఈ క్లాస్ కానీ మీకు అర్థమవుతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్కి అయితే మీరు సపోర్ట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.